శ్రీపాదయలంపల్లి నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ అన్నారం సుందిలను చెత్తెత్తి శ్రీపాదయలంపల్లిలో పోసిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం 118 టీఎంసీలు సముద్రంలోకి కలిసింది. కానీ ఈ లోపల ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత విద్యుత్ మీద అంటే 7,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల ఖర్చు, 7,000 కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని ఎకరాల కంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది చంద్రశేఖరరావు గారు 9.5 సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం. ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు, నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది మేడిగడ్డ ఏమైంది వీటి. ఈరోజు ఈ ప్రాజెక్టును మనం సరైన విధంగా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఈరోజు నిధుల సమస్య, నీటి కేటాయింపుల సమస్య. ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం వచ్చింది. గోదావరిలో ఉన్న నీళ్లను బంకచర్ల అంటే దాదాపుగా కృష్ణా బేసిన్ పైన పెన్నా బేసిన్, రాయలసీమల అవతల ప్రకాశం, నెల్లూరు అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన అలుసు. ఇది స్థూలంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ మనందరం ఇక్కడ కూర్చొని జరిగిన నేపథ్యాన్ని వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ అబద్ధాలతోని 2023లో అధికారం కోల్పోయినారు, 2024లో డిపాజిట్లు కోల్పోయినారు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలేదు. ఇప్పుడు ఆ పార్టీ నదుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్ అంత చెప్పారు. ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్ లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, ఇంత అన్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు. స్పష్టంగా ఈ 8 పేజీల మీటింగ్ మినిట్స్ ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు. 8 పేజీలలో ఏం జరిగింది, ఏం చర్చ. దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్ లో స్పష్టంగా more than 1000 TMC of water is required and Krishna basin ki. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు 968 టీఎంసీలు మనకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్నున్నాయి, వరద జలాలు ఎన్నున్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది. పైనున్న ప్రాజెక్టులు మనం 700-800 టీఎంసీలు కూడా ప్రాజెక్టులు కట్టుకోలేదు.
మనకు సమ్మక్క సార్లకు నీటి కేటాయింపులు రాలే, సీతారామకు నీటి కేటాయింపులు రాలే. నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తున్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది. ఈరోజు శ్రీరామ్ సాగర్ కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగులు జలాలు ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమిచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్ గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. దాని తర్వాత దీని కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్లడానికి మళ్ళీ జీఓఆర్ నెంబర్ 230 29/3/2018 ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా. ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ 1 కింద దాదాపుగా 200 పేజీల రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 2018లోనే సబ్మిట్ చేశారు. దాంట్లో 4 రకాల ప్రతిపాదనలు. పెన్నాకు గోదావరి జలధార 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 4 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దీని ప్రకారం 400 టీఎంసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం 200 టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ 400 టీఎంసీ, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 టీఎంసీకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు.